Hey guys, Namaste one and all. This is Mukesh Vijay from Sai Meda ESET Koti, Hyderabad. Are you really passionate to do EEE in Usmania University through ESET? Then this video is especially for you to grab a EEE seat in engineering second year in Usmania University in a electrical stream. Okay. Firstly, I am going to discuss the provisional list of 2020 Usmania University electrical stream. Then later on I am going to give some important points. Based on those points, you definitely get a acquired knowledge, important knowledge to get a seat in Usmania University electrical branch in ESET 2021 provisional list. Okay, right. So as we already known, Usmania University gani, JNT University gani, maximum we are going to get 6 seats as a lateral entry in engineering second year. But what happens in engineering second year is that those who are joined in the first year, those are MSET background people mostly. Aithe some of the people might migrate to IIT seats also. In the sense what? Very simple. Generally here see OU EEE branch having 20 seats. Manaki any seats unnai? We have 20 seats, but exception of 6 cases, exception of 6 admissions, remaining evaithe manaku additional ga vastunayo avi various possibility grounds lo vastunayi. In the sense, let us say one student was writing MSET రాస్తున్నాడు, IIT రాస్తున్నాడు. ఓకే, ఆయన MSET దాని మీద OU లో జాయిన్ అయ్యి, సో IIT మీద బెటర్ కాలేజ్ వచ్చినప్పుడు ఆయన మైగ్రేట్ అవుతున్నాడు. ఈజ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ OU టు సమ్ అదర్ కాలేజ్. సో దోస్ సీట్స్ ఆర్ వేకేటెడ్, రైట్? ఆ వేకెన్సీస్ మనకు వస్తున్నాయి. అయితే ఆ వేకెన్సీస్ మనకు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ ఇయర్లో ఎవరైతే లాటరల్ ఎంట్రీలో వస్తున్నారో వాళ్ళకి అలొకేట్ చేస్తున్నారు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్ బికాజ్ ఎంతమంది వెళ్తారని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది కొంతమంది కోర్స్ ఇష్టం లేకుండా మానేసే వాళ్ళు ఉండొచ్చు. ఉస్మానియాలో ఇష్టం లేకుండా ఎన్ఐటీలో ఇష్టం వాళ్ళు ఎన్ఐటీలో ఉండే వాళ్ళు ఉంటారు. ఐఐటీలో ఇంట్రెస్ట్ వాళ్ళు ఐఐటీకి వెళ్తారు డెఫినెట్గా. సరే ఇక్కడ ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళు సీట్ అలొకేషన్ ఒకటి ఉంటుంది. సెక్యూరిటీ ఆఫ్ పాయింట్ ఆఫ్ లో సీట్ అలొకేషన్ చేసుకుంటారు. ఓకే, వేరే రీజన్స్ వల్ల వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఈ వేకెన్సీ సీట్స్ ఏవైతే అవుతున్నాయో అవి మనకు ఎర్లీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనం టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ సీట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ EEE స్ట్రీమ్ based on a different subcategory and category of caste. అయితే ఇందులో 2 కేటగిరీస్లో మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకు ఓయూలో EEEలో ఖచ్చితంగా మీకు సీట్ రావాలనుకుంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ మీకు ఉంటే, బ్రాంచ్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉంటే డెఫినెట్లీ వీ కెన్ అష్యూర్ దట్ 99% యు ఆర్ గోయింగ్ టు గెట్ సీట్ ఇన్ ఉస్మానియా. అయితే మీరు అనుకోవచ్చు సార్ 10 సీట్స్ అంటున్నారు, మరి ఇక్కడేమో 20 సీట్స్ ఉన్నాయి, ఎలా సార్ పాసిబిలిటీ అన్నారు? అది కొన్ని లక్ కలిసి కొన్ని పాసిబిలిటీస్లలో లక్ ఇదర్ వీ కెన్ సే అదృష్టం అంటాం కదా, అది కలిసి వస్తే మాత్రం వీ కెన్ గెట్ అ సీట్ ఈవెన్ ఫర్ 400-500 బ్రాంచ్ ర్యాంక్ ఆల్సో. దాట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ. ఓకే, మీరు అనుకోవచ్చు సార్ నాకు 60% ఉంది, 70% ఉంది, 80% ఉంది, నేను టాపర్ని కాదు, నాకు ర్యాంక్ రాదేమన్నా నీకు ఆలోచన ఉండకూడదు. డెఫినెట్గా ఎవరైనా ఒక గేమ్ ఆడితే గెలవడానికి ట్రై చేస్తారు డెఫినెట్గా. అదేవిధంగా నువ్వు ఎగ్జామ్ రాస్తే టాప్ ర్యాంక్ నుంచి ట్రై చేస్తావు. ఈవెన్ దో ఒకవేళ టాప్ 10 ర్యాంక్లో రాకపోయినా నీకు సూటబుల్ ర్యాంక్ వచ్చినా నీ అదృష్టం, ఒకవేళ ఆ అదృష్టం లిస్ట్లో నువ్వు ఉంటే డెఫినెట్గా అది నేను వరిస్తుంది. అది ఏంటనేది వన్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, మనం ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థమవుతుంది. లెట్ us see from here. మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఐఎమ్ స్టార్టింగ్ విత్ వన్ MD రుక్వియా. ఓకే, షీఈ్ అ గర్ల్ అండ్ సెక్యూర్డ్ సెకండ్ ర్యాంక్, అంటే మనకు బ్రాంచ్ ర్యాంక్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. తను BCE అంటే BCA BCD ఉంటుంది కదా, మనకి ఈ కింద వస్తుంది. కానీ BCE కింద తనకు రాలేదు. తనకు వచ్చిన సీట్ వచ్చేసరికి OC జనరల్ కేటగిరీ కింద అన్రిజర్వ్డ్ గర్ల్స్ కింద వచ్చింది. అయితే నెక్స్ట్ G సుమంత్ 4th ర్యాంక్ వచ్చాడు, 4th ర్యాంక్ అబ్బాయి. BCD కేటగిరీ అయింది, బట్ ఆయనకు వచ్చింది ర్యాంక్ మాత్రం జనరల్ కేటగిరీ వితౌట్ రిజర్వేషన్ OC కిందే వచ్చింది. ఫైన్, రైట్. నెక్స్ట్ J హంపి 5th ర్యాంక్ వచ్చింది EEEలో అమ్మాయికి. సో ఈ అమ్మాయికి BCB ఆమె కేటగిరీ, ఈమెకు వచ్చింది కూడా BCB జనరల్ అన్రిజర్వ్డ్ కింద వచ్చింది. రైట్, ఇట్లా జనరల్ అన్నప్పుడు బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు. స్పెషల్గా గర్ల్స్ ఉన్నప్పుడు గర్ల్స్ అని మెన్షన్ చేస్తారు. జనరల్ అంటే బోత్ పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు G తేజస్వి అనే అమ్మాయికి 6th ర్యాంక్ BCB, బట్ ఈ అమ్మాయికి వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్లో వచ్చింది. ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఇక్కడ వాళ్ళు చూస్తే ఓపెన్ కేటగిరీ గర్ల్స్లో BCE వాళ్ళు తప్పిస్తే BCB పైన లేరు, అంటే BCB అమ్మాయికి 6th ర్యాంక్ ఉండి ఇక్కడ వస్తుంది.
రైట్. నెక్స్ట్ పి హేమంత్ కుమార్ 7th ర్యాంక్ వచ్చింది. ఆయన బీసీబీ కేటగిరీ, బట్ వచ్చిన కేటగిరీ ఓసీ కిందే వచ్చింది. అంటే బీసీబీ కేటగిరీ కింద రాలేదు సీటు, జనరల్ కేటగిరీ కింద వచ్చింది, అంటే రిజర్వేషన్ లేకుండానే వచ్చింది ఆయనకి. నెక్స్ట్ పి సాయితేజ 8th ర్యాంక్ బీసీబీ, ఈయన కూడా ఓసీ జనరల్ కేటగిరీ ఓసీ కిందే వచ్చింది. జి అనూప్ బెన్సాన్ 15th ర్యాంక్ వచ్చింది, బీసీసీ ఎక్కడ వచ్చింది, జనరల్ కేటగిరీ కిందే వచ్చింది. ఇక్కడ పి శివతేజ 16th ర్యాంక్ వచ్చింది, బీసీబీ జనరల్ కేటగిరీ కిందే వచ్చింది. ఎస్ నందీశ్వర్ రెడ్డి 18th ర్యాంక్, ఈయన కూడా అప్ టు 18th ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్మోస్ట్ కొన్ని ర్యాంకులు క్యాస్ట్కి సంబంధం లేకుండా ఓసీ కేటగిరీ కిందే వచ్చాయి. రైట్. వన్ మో సిహెచ్ అంకిత అని ఉంది ఇక్కడ 24th ర్యాంకు, బీసీబీ అమ్మాయి. ఓకే రైట్. బీసీబీ అమ్మాయికి బీసీబీ గర్ల్స్ కేటగిరీ కింద వచ్చింది. అయితే నేను ఆల్రెడీ చెప్పాను 6 ఉంటాయి కదా సార్, ఎక్కువ ఎందుకు వచ్చాయని మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ ఇయర్ ఏవైతే జాయిన్ అయ్యారో వాళ్ళ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఏవైతే వెకేట్ అవుతున్నాయో ఆ సీట్స్ మనకి ఇస్తున్నారు. అవి 20 ఉంటాయి. 6th అడిషనల్గా ఎంతవరకు ఉంటాయి అడ్మిషన్స్ అనేది వాళ్ళు క్యాన్సిలేషన్ చేసిన అడ్మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. నెక్స్ట్ విల్ సీ ఫ్రమ్ 11 హియర్. పి సత్య అరవింద్ అబ్బాయికి 25th ర్యాంక్ వచ్చింది, బీసీడీ కేటగిరీ, బీసీడీ జనరల్ కింద వచ్చింది అబ్బాయికి. సిహెచ్ అక్షయ 28th ర్యాంక్ వచ్చింది, బీసీడీ కేటగిరీ, బీసీడీ గర్ల్స్ కింద వచ్చింది. రైట్. జి శ్రీరామ్ అబ్బాయికి 35th ర్యాంక్ వచ్చింది, బీసీఏ కేటగిరీ, బీసీఏ జనరల్ కేటగిరీ కింద వచ్చాడు. ఎం సుష్మిత 62nd ర్యాంక్ వచ్చింది, ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గర్ల్స్ ఓఈ కింద వచ్చింది. మీరు అనుకోవచ్చు సార్ ఎస్సీ మా సీనియర్స్లో ఎస్సీ కేటగిరీలో సుస్మిత కానివ్వండి, రాకేష్ కూడా 75th ర్యాంక్ వచ్చింది, అంటే నాకు 78th ర్యాంక్ వస్తే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందా సార్ అంటే దెర్ ఇస్ నో మ్యాండేటరీ, దెర్ ఇస్ నో గ్యారంటీ. బికాజ్ ఇక్కడ 6+20 అంటే 20 - 6 అంటే 14 అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాయి కదా, అవి ఉండకపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది క్యాన్సిలేషన్ లేకపోతే 10 సీట్సే ఉండొచ్చు. ఆ 10 సీట్స్లో నీకు ఎస్సీకి రావాలంటే ఖచ్చితంగా 10 లోపే ఉండాలి. మీ సీనియర్ ఏదో చెప్పాడని నాకు 85 ర్యాంక్ వచ్చింది, నాకు 80 ర్యాంక్ వచ్చింది, లేకపోతే నాకు 75 ర్యాంక్ వచ్చింది, నీకు కూడా వచ్చేస్తుంది లేదన్న 100 లోపు అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. బట్ అదృష్టం, వీళ్ళకి అదృష్టం ఉంది కాబట్టి వచ్చింది. అయితే ఇక్కడ కూడా ఇక్కడ ఎస్సీ గర్ల్స్ అన్నారు, ఇక్కడ ఎస్సీ జనరల్ అంటున్నారు. అంటే ఇది రోస్టర్ వేలో వెళ్తుంది, ఒక పర్టికులర్ వే అని లేదు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళ ఇప్పుడు 10 తర్వాత ఏవైతే ఎక్స్ట్రాగా సీట్స్ ఉన్నాయో ఒక కేటగిరీ పరంగా వాళ్ళు ఇస్తూ వచ్చారు, అది ఎస్సీకి కానివ్వండి, ఎస్టీకి కానివ్వండి. నెక్స్ట్ టైం ఎలా అనేది ఒక రోస్టర్ వేలో, ఒక సర్క్యులర్ వేలో ఈసారి ఇది తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం ఇది తీసుకున్నామని ఒక పర్టికులర్ ఓపెన్ సర్క్యులర్ అయితే ఏమీ లేదు. ఈ విధంగా మేము తీసుకుంటున్నామని చెప్పడానికి ఓయూ వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు, కానీ రోస్టర్ వేలో వెళ్తున్నారు కాబట్టి మనము జాగ్రత్తగా చదువుకోవాలి, ర్యాంకు ట్రై చేయాలి. ఈవెన్ దో రాకపోయినా అదృష్టంలో ఉన్న వరుస ఏదైతే ఉందో దాంట్లో మనం ఉండగలగాలి అట్లీస్ట్. రైట్. నెక్స్ట్ జి రాకేష్ 75th ర్యాంక్ వచ్చింది, ఎస్సీ కేటగిరీ, ఎస్సీ జనరల్ కింద వచ్చింది అబ్బాయికి. ఏ సాయి వికాస్ ఎస్సీ కేటగిరీ 107th ర్యాంక్ వచ్చింది, ఎస్సీ జనరల్ కింద వచ్చింది. అదృష్టవంతుడు అవునా కదా, ఉస్మానియా యూనివర్సిటీస్లో 100 ర్యాంక్ రావడం. వి శ్రీరమ్య అమ్మాయి బీసీఏ 120 ర్యాంక్ వచ్చింది, బీసీఏ గర్ల్స్ కింద వచ్చింది. ఇక్కడ మీరు ఎస్సీ వరకు అంటే అనుకోవచ్చు సార్ వీళ్ళకి జనరల్గా వస్తుంటుంది సార్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ర్యాంక్ ఎక్కువ వచ్చిన యూనివర్సిటీలో వస్తుంది సార్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వి శ్రీరమ్య 120 బ్రాంచ్ ర్యాంక్ వచ్చినప్పటికీ తను బీసీఏ కేటగిరీ అయినప్పటికీ ఆల్మోస్ట్ బీసీఏ అంటే ఆల్మోస్ట్ నియర్ బై బీసీఏ బీసీడీఈ అర్థమవుతుందిగా మీకు. అంటే బీసీఏ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీస్లో బీసీఏ గర్ల్స్ కేటగిరీ కింద వచ్చింది. అందుకే చెప్పాను రోస్టర్ వే, ఒక పర్టికులర్ పర్టికులర్ సిస్టమ్, పర్టికులర్ ప్యాటర్న్ ఏం లేదు. సో ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. శ్రీరమ్య ఎవరైతే ఉన్నారో ప్యూర్లీ ఫార్చ్యూన్ అండ్ ప్యూర్లీ లక్. ఓకే రైట్. నెక్స్ట్ టి సంజయ్ కుమార్ ఎస్టీ కేటగిరీ కింద, ఎస్టీ జనరల్ కింద 172 ర్యాంక్ వచ్చింది. అండ్ జే తేజావతి 308 ఎస్టీ కేటగిరీ, ఎస్టీ గర్ల్స్ కేటగిరీ కింద వచ్చింది. ఓకే రైట్. ఇవన్నీ ఒక ఎత్తైతే లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది అన్నిట్లో కన్నా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయికి 3635 ర్యాంక్ వచ్చింది, 3635 ర్యాంక్ వచ్చింది. ఆ అబ్బాయికి ఉస్మానియా యూనివర్సిటీస్లో సీట్ వచ్చింది. దట్ మహమ్మద్ తాజావుద్దీన్ బీసీఈ కేటగిరీ కిందకి వచ్చాడు.
ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు బీసీఈ కింద కేటగిరీ ఉన్నారు, బట్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి కూడా బీసీఈ కేటగిరీ ఉన్నారు. బట్ ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిజర్వేషన్ అబ్బాయికి ఉంది. అదే చెప్తున్నా, రోస్టర్ వేలో దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే ఆర్మ్డ్ ఫోర్స్ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే కేటగిరీ సబ్ కేటగిరీ వైజ్ కానివ్వండి, క్యాస్ట్లోనే డిఫరెంట్ క్యాస్ట్ వైజ్. ఈసారి గర్ల్స్కి ఇవ్వడం, నెక్స్ట్ టైం ఇప్పుడు బీసీఏ గర్ల్కి ఇక్కడ ఇచ్చారు, నెక్స్ట్ టైం సీట్స్ 20 ఉన్నప్పుడు నెక్స్ట్ బీసీఏ బాయ్కి ఇవ్వచ్చు, లేదు బీసీఏ జనరల్కి ఇవ్వచ్చు. అంటే బీసీఏ గర్ల్ వరకు ఉస్మానియాలో ట్రిపుల్ ర్యాంక్ అప్లై చేసిన వాళ్ళు ఎవరు 120 ర్యాంక్ లోపు లేరు. అర్థమని చెప్పేది, ఆ 120 ర్యాంక్లో బీసీఏ గర్ల్ ఈమెనే ఫస్ట్ ఉంది కాబట్టి ఈమెకి ఇచ్చారు. ఈమె కన్నా ముందేరని ఉంటే ఆమెకి ఇచ్చేవాళ్ళు. Getting the point? Right. So lastly, Tajuddin is purely fortunate because of his reservation is that cap is nothing but armed forces reservation. అయితే ఎన్సీసీ డిఫరెంట్ రిజర్వేషన్స్ మనకు ఉంటాయి, అన్ని రిజర్వేషన్స్ బేసిస్లో చేసుకొని ఇస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా దేనికి సంబంధించింది, ఉస్మానియా యూనివర్సిటీస్లో ట్రిపుల్ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనాలిసిస్ ఇచ్చాను నేను. అయితే మీకు ప్యూర్గా నీకు సీట్ రావాలంటే, ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ ప్యాషనేట్ ఆర్ కంప్లీట్లీ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, యూ షుడ్ ఫోకస్ టు గెట్ ఎ ర్యాంక్ ఇన్ సింగిల్ డిజిట్. మరి సింగిల్ డిజిట్లో ర్యాంక్ రావడం ఎందుకు పెద్ద కష్టమా? పెద్ద కష్టమేం లేదు. ఓకే, మనం ఇప్పుడు చూసాం అసలు ఇది ఏం జరిగింది 2020లో చూసాం. మరి నువ్వు ఎవరైతే నువ్వు ఉండాలనుకుంటున్నావో ఈ నెక్స్ట్ ఇయర్ 2021 లిస్ట్లో నీ పేరు ఉండాలనుకుంటున్నావో, ఖచ్చితంగా నువ్వు ఉండాలని కోరుకుంటే ఇప్పటి నుంచి స్ట్రాటజీ స్టార్ట్ చేసుకోవాలి. స్ట్రాటజీ 2 విధాలుగా ఉన్నాయి ఇక్కడ, నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ పర్సంటేజ్. ఎందుకంటే నువ్వు ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీకు ఎవరు రైటింగ్ చూడడు. దేర్ విల్ బి 4 ఆప్షన్స్, యూ నీడ్ టు చూస్ ఈదర్ ఆఫ్ ద ఆప్షన్, రైట్? అంటే నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసి, కరెక్ట్ హార్డ్ వర్క్ చేసి, కరెక్ట్ సిస్టమేటిక్గా సాయి మీద నువ్వు ఫాలో అవుతే, సాయి మీద .in యాప్లో జస్ట్ నువ్వు మన అడ్మిషన్ తీసుకొని కరెక్ట్గా ఫాలో అవుతే, మన లెక్చర్ వీడియోస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ, సెల్ఫ్ టెస్ట్లు రాసి, ప్రీవియస్ డిజిట్ క్వశ్చన్ చూస్తూ నువ్వు ఎవ్రీ వీక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా రాటు తెలిపోతావు. రాటు తెలిపోయి నువ్వు టాప్ 10లో ర్యాంక్ రావడానికి కావాల్సిన గైడెన్స్ కానీ, టీచింగ్ కానీ, టెస్టింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, టెస్టింగ్ ఎందుకంటే టాలెంట్ టెస్ట్ పెట్టడం కానివ్వండి, రెగ్యులర్ టెస్ట్లు పెట్టడం కానీ జరుగుతుంది కాబట్టి నువ్వు షైన్ అవుతూ ఉంటావు. మేబీ నువ్వు ఇప్పుడు టాప్ 10లో కాదు టాప్ 100లో వచ్చే స్తోమత కూడా లేకుండొచ్చు. అంటే నీ నాలెడ్జ్ టాప్ 100లో వచ్చి నాలెడ్జ్ లేకుండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పటివరకు జరిగిపోయింది, బట్ మనకి ఇంకా 6 to 8 months టైం ఉంది. 6 to 8 monthsలో ఎవ్రీ సింగిల్ సెకండ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్. బికాజ్ నువ్వు ఆ సెకండ్లో ఏం నేర్చుకుంటున్నావు అది ఇంపార్టెంట్. ఇప్పటితో స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. సాయి మీద .inలో అసోసియేట్ అవ్వు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ హ్యాపీలీ always welcoming students and we are passionate to guide students to get a better score and a better rank in ECET. Not only single rank, even though we are guiding students to get a integrated rank 1000 below. 1000 below రాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను డ్రీమ్ అని చెప్తున్నాను, 2 విధాలుగా ఉంది. ఇందులో ఖచ్చితంగా నీకు రావాలంటే సింగిల్ డిజిట్ వస్తే ఖచ్చితంగా వస్తుంది. సింగిల్ డిజిట్ రాకపోతే పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ వచ్చాయిగా 6 దాటాక మొత్తం 12 మందికి వచ్చాయి కదా ఇక్కడ. 6 దాటాక 14 మందికి వచ్చాయి అప్రాక్సిమేట్గా. 14 మంది సీట్స్ ఎందుకు వచ్చారని ఆయన అంటే, వాడు ఎంతో కొంత ఎగ్జామ్ రాశాడు, ఎంతో కొంత ప్యాషన్గా వర్క్ చేశాడు. వర్క్ చేసిన తర్వాత ర్యాంకు టాప్ 10లో రాకున్నా టాప్ 300లో వచ్చిన వాళ్ళకు కూడా వచ్చింది. అన్ని కేటగిరీలో చూసుకుంటే, ఒక బీసీ కేటగిరీలో చూసుకుంటే టాప్ 120 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చింది. నీకు ఒకవేళ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ఈ 120 ర్యాంక్ దగ్గర నువ్వే ఉండాలి అనుకోండి, ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ అదృష్టం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో ఒకటి సెలెక్ట్ కావాలంటే కనీసం నాకు ర్యాంక్ రావాలి కదా. నువ్వే నీ మైండ్లోనే సార్ నాకు టాప్ 10లో సీట్ రాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను వర్క్ చేయలేను అని ఒకటే కూర్చుంటే కుదరదు కదా. ఏమైనా జరుగుతుందా? దట్స్ వై హ్యావింగ్ ఏ క్లియర్ ఐడియా. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి నాన్న. Everyone having a dream of doing engineering in a OU, but goal is different. Dream plus cut off date is nothing but goal. ఆ గోల్ ఉండి తీరాలి ఖచ్చితంగా, నీకు ఉంటుంది. అయితే నువ్వు ఓయూలో చేద్దాం అనుకుంటున్నావు కదా, కట్ ఆఫ్ డేట్ కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, కట్ ఆఫ్ ర్యాంక్ కానీ తెలిసి ఉండాలి నీకు. ఇప్పుడు నీకు ఓపెన్గా చెప్పాను నేను, సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా నీకు ఓయూలో వస్తుందని చెప్తున్నాను. సింగిల్ డిజిట్ ర్యాంక్లో అంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ అనాలిసిస్ తీసుకోవాలి, అట్లా వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే, this is all about the provisional list of 2020 triple
అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీలో ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ విష్ నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 2021 ప్రొవిజనల్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ నీదే ఉండాలని నేను కోరుకుంటున్నాను. టాప్ 10లో ఒకవేళ నీ ర్యాంక్ రాకపోయినా ఇక్కడ నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో కనీసం ఆ ర్యాంక్ రావడానికైనా నువ్వు కష్టపడినప్పుడు డెఫినెట్గా ఆ ఫార్చునేట్ పాసిబిలిటీ ఏదైతే ఉందో అది నీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లని కంప్లీట్గా అదృష్టం మీద డిపెండ్ అయ్యి నాకు 3000 ర్యాంక్ వచ్చినా వచ్చేస్తుంది సార్, నేను ఏ ర్యాంక్ తీసుకోలేనంటే ఇట్స్ వరస్ట్ కేస్ నాన్న. బికాజ్ 3600 అమ్మాయికి అది ఆర్మల్ ఫోర్స్ రిజర్వేషన్ ఉంది. సో అది మనం కన్సిడర్ చేసుకోవద్దు. అప్ టు 300 వరకు నువ్వు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. Thank you so much for watching. Signing off, this is Mukesh Bijja.